కొమ్మూరి గోల్డ్ బయర్స్ తాకట్లో ఉన్న బంగారం విడిపించి ఆ రోజు మార్కెట్ రేటు కట్టి మిగిలిన డబ్బు మీకే ఇస్తారు. కాంటాక్ట్ నంబర్ 9247538993. ఒకనాడు కృష్ణరాయ కిరీట సుమశేఖరంబైన అభయహస్తంబు మాది. ఒకనాడు గిర్దేవతకు కమ్ర కంకణస్వనమైన మాధురీ ప్రతిభ మాది. ఒకనాడు రామానుజకు శాగ్రబుద్ధికే చదువు నేర్పినది వంశమ్ము మాది. ఒకనాటి సకల శోభలకు తానకంబైన దండిపురంబు పెనుగొండ మాది. తల్లిదండ్రుల మేధ విద్యానిషద్య పాండితీ శోభ 14 భాషలందు. బ్రతుకునకు బడి పంతులు భాగ్యములకు చీడబట్టిన రాయలసీమ మాది. భాగ్యములకు చీడబట్టిన రాయలసీమ మాది. ఇది అనేక భాషల్లో పండితుడు సరస్వతీ పుత్రుడు పుట్టపర్తి నారాయణాచార్యులు తన గురించి తానే చెప్పుకున్న పద్యం. ఆయన విజయనగర తాతాచార్యుల వంశం వారు. ఒకప్పుడు కృష్ణదేవరాయల కిరీటాన్నే ఆశీర్వదించిన చేయి మాది. ఒకప్పుడు సరస్వతీదేవి చేతి కంకణంగా వెలిగిన ప్రతిభ మాది. ఒకప్పుడు రామానుజాచార్యుల కుశాగ్ర బుద్ధికి చదువు చెప్పిన వంశం మాది. ఒకప్పుడు సకల శోభలతో వెలిగిన విజయనగర ప్రభువుల రాజధాని పెనుగొండ మాది. తల్లిదండ్రులు నాకిచ్చిన విద్యా సంపద, చదువుల్లో ఏది కావాలంటే అది దొరికే పెద్ద సూపర్ బజార్. 14 భాషల్లో పాండిత్యం ఉంది కానీ బతుకు తెరువుకు బడిపంతులును నేను. భాగ్యాలకు చీడబట్టిన రాయలసీమ మాది అని చెప్పుకున్నారు. పుట్టపర్తి నారాయణాచార్యులు ఒక అద్భుతం. అలాంటి వారు కోటికొక్కరే పుడతారు. ఆయన బతికి ఉండగా అచ్చైన పుస్తకాలే 100కు పైగా ఉన్నాయి. ఆయన పోయిన తరువాత ఇంకా అచ్చవుతూనే ఉన్నాయి. రాసిన ప్రతులు సరిగ్గా భద్రపరుచుకోలేక పోయినవి ఎన్నున్నాయో అని ఆయనే బాధపడ్డారు. పెనుగొండ లక్ష్మి, శివతాండవం, సాక్షాత్కారం, మేఘదూతం, జనప్రియ రామాయణం, సిపాయి, 1 2 110 పద్యకావ్యాలు కాకుండా విమర్శలు, సమీక్షలు, ఇతర గద్య రచనలు వేలకు వేలు. ఒక మనిషి జీవితకాలంలో ఇన్ని భాషల్లో ఇన్ని చదివి ఇన్నిన్ని రాయడం సాధ్యమేనా అని ఆశ్చర్యపోవాల్సిన సాహితీ హిమవన్నగం పుట్టపర్తి. అలాంటి పుట్టపర్తి 13వ ఏట రాసిన చిన్న పద్యకావ్యం పెనుగొండ లక్ష్మి. విద్వాన్ కోర్సులో పుట్టపర్తికి తను రాసిన పెనుగొండ లక్ష్మి కావ్యమే విద్యార్థిగా తను చదవాల్సిన పాఠం. ఇలాంటి అరుదైన సన్నివేశం ప్రపంచ సాహిత్య చరిత్రలోనే ఇంకెవరికి ఎదురై ఉండకపోవచ్చు. దశాబ్దాల తరబడి తెలుగువారు గొప్పగా చెప్పుకున్న సందర్భం ఇది. విద్వాన్ పరీక్షలో పెనుగొండ లక్ష్మి ప్రశ్నకే ఉన్న సమయమంతా రాసి మిగతా ప్రశ్నలకు సమయం చాలక పుట్టపర్తి ఇబ్బంది పడ్డారని కూడా అంటుంటారు. అచ్చు ఇలాంటి సందర్భమే మరో ప్రఖ్యాత తెలుగు రచయిత పెద్దింటి అశోక్ కుమార్ గారికి ఎదురయ్యింది. ఆయన ఉస్మానియా యూనివర్సిటీ పిహెచ్డి ప్రవేశ పరీక్ష రాస్తున్నారు. ఆ పరీక్ష ప్రశ్నపత్రంలో ఆయన రాసిన జిగిరి నవల గురించి ఒక ప్రశ్న ఉంది. ఆనందం ఆశ్చర్యంతో ఒక్క క్షణం తనను తాను మర్చిపోయారు. నా రచన మీద ప్రశ్నకు నేనే సమాధానం రాయడం కంటే ఛాయిస్లో దాన్ని వదిలేసి వేరే ప్రశ్నకు సమాధానం రాయడం మంచిది అనుకున్నారు. పెద్దింటి అశోక్ కుమార్ రచనల మీద ఇప్పటికే అనేక మంది ఎంఫిల్, పిహెచ్డీలు చేశారు. తన పరిశోధన ప్రవేశ పరీక్షకు తన రచనే పాఠం కావడం కంటే రచయితకు గొప్ప సన్మానం ఇంకేముంటుంది? పుట్టపర్తి రికార్డును సమం చేసినందుకు అశోక్ కుమార్ గారికి అభినందనలు.